హలో వ్యూవర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తున్నారు ఏబిఎన్ కార్స్ అండ్ బైక్స్. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశం క్రికెట్, హాకీలో మాత్రమే కాకుండా ఎన్నో క్రీడల్లో ముందంజలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. ఇప్పుడు ఎంత యూత్ పాపులేషన్ ఉన్న మన దేశంలో ఎంతోమంది రేసింగ్పై కూడా మక్కువ చూపిస్తున్నారు. ఈరోజు మన షోలో అలాంటి రేసింగ్పై మక్కువ ఉన్న ఫాదర్ అండ్ సన్ డ్యూయో మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు చేసే రేసింగ్ ఏంటన్నది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ దెమ్. సో ఇందాక మీకు ఫాదర్ అండ్ సన్ డ్యూయో గురించి చెప్పాను కదా, ఇక్కడ మనతో పాటు ఫాదర్ ఉన్నారు. హలో శివాజీ గారు, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా అడగగానే వచ్చారు మా షోలోకి. సో ఏంటండి అసలు మీ అబ్బాయి ప్రొఫైల్ నేను చూసాను ఇన్స్టాగ్రామ్లోని, టిఎస్ఆర్ జెర్రీ అని ఉంది. ప్రొఫైల్లో ఏ వీడియో చూసుకున్నా సరే మొత్తం ఈ రేసింగ్ కానీ బైక్స్, స్టంట్స్ ఇవే ఉన్నాయి. అసలు తనకి ప్యాషన్ ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకునే ముందుగా అసలు ఈ టిఎస్ఆర్ జెర్రీ ఏంటండి, తన ఒరిజినల్ పేరు ఏంటనే చెప్తారా? తన పేరు తక్కలపల్లి శ్రీయాన్ రావు. ఓకే. సో షార్ట్ గా టిఎస్ఆర్, జెర్రీ అనేది నిక్ నేమ్, ఇంట్లో పిలుస్తాము. సో అలా టిఎస్ఆర్.జెర్రీ. అవునా? ఓకే. ఎంత అండి జెర్రీ ఏజ్ ఎంత? 6 years. 6 years? ఓకే. 6 yearsకే అన్ని బైక్స్ నడిపించేస్తున్నాడా? ఓకే ఓకే. అసలు మరి ఈ ఇంట్రెస్ట్ అది అసలు ఎలా స్టార్ట్ అయిందండి తనకి? చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ 1.5 year ఉంటుండే అనుకుంటా. అప్పుడు నా బైక్ మీద నేను యూజువల్గా ఇంటి చుట్టూ అట్లా రౌండ్స్ అక్కడే తిప్పి ముందే కూర్చోబెట్టుకొని తిప్పివాడిని అనమాట. అవునా? 1 lap తర్వాత ఇంకో ల్యాప్, ఇంకో రౌండ్ అలా అట్లీస్ట్ ఒక 10-15 rounds తిప్పించుకుంటాడు నా బైక్ మీద కూర్చోబెట్టి. తర్వాత ఇప్పుడు ల్యాప్ చేస్తున్నాడు కదా ట్రాక్ లో, లాస్ట్ ల్యాప్ లో ఉన్నాడు. ఓకే. తను వచ్చాక తన్ని అడుగుతాం, మీరు చెప్తాడు. అవునా? ఓకే ఓకే. సో లెట్స్ వెల్కమ్ హిమ్. జెర్రీ. హే, హాయ్ జెర్రీ. హాయ్. నీ వీడియోస్ చాలా చూసాను నేను. ఏంటి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు? నీకు భయం లేదా నీకు జెర్రీ? లేదా? ఓకే. సో ఏంటండి మరి ఇప్పుడు జనరల్గా ఒక రేసింగ్ అనేది చాలా డేంజరస్ స్పోర్ట్ కదా. మరి మీ అబ్బాయిని 6 years అబ్బాయిని ఇలాగా బైక్స్ తోటి ఇంత రేసింగ్లోని అది ఎంకరేజ్ చేయడానికి మరి మీకేం తండ్రిగా మీకు భయం లేదా అంటారా? నేను 10 years నుంచి నడుపుతున్నాను. సో ఐ నో ద స్పోర్ట్. మనకి ఏదైతే డేంజరస్ ఎప్పుడు అంటే ఇప్పుడు మనకి తెలియదు అది. ఓకే. సో బట్ నాకు ఈ స్పోర్ట్లో తెలుసు ఏది ఎంతవరకు ప్రొటెక్షన్ గేర్ ఎలా ఉంటుంది, ఎలా సేఫ్గా ఉంచాలి అనేది తెలుసు. అందుకు ఇది నాకు చాలా తక్కువ డేంజర్ అనిపిస్తుంది కంపేర్ టు సైక్లింగ్ ఇన్ ద అవుట్ సైడ్. ఇదే చాలా సేఫ్ అనిపిస్తుంది. అవునా? సో తినేసుకున్న ఈ రైడింగ్ జాకెట్ అది కూడా మొత్తం ప్రొటెక్షన్ ఇస్తుంది కంప్లీట్ గా. లెదర్, ఎవ్రీథింగ్ మేడ్ ఆఫ్ లెదర్. జాకెట్, బూట్స్, సారీ ఇది సూట్, ఇది 1 piece లెదర్ సూట్ ఇది. ఓకే. సో 1 piece లెదర్ సూట్, బూట్స్ అండ్ డాటర్ ఈసీ సర్టిఫైడ్ హెల్మెట్ ఉంటుంది. ఓకే. అండ్ లెదర్ గ్లౌస్ ఉంటాయి. ఓకే. సో మరి ఇవి వేసుకుంటే ఏం క్రాష్ అయినా కూడా ఏం ప్రాబ్లం ఏముంది? క్రాష్ అయినా కానీ ప్రొటెక్ట్ చేస్తాయి ఇంజురీస్ నుంచి. ఓకే. ప్రతి మెయిన్ జాయింట్స్ అన్నిటి దగ్గర కూడా ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎల్బోస్, షోల్డర్, నీస్ అండ్ బ్యాక్ ప్రొటెక్టర్ కంప్లీట్ అన్నీ ఉంటాయి. ఓకే ఓకే. సో దీనివల్ల ఫుల్ కంప్లీట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఓకే. మరి తిను రైడింగ్ ఏమో ఎంత స్పీడ్గా చేస్తున్నాడు కదండి, కొన్ని క్రాష్ వీడియోస్ కూడా ఉన్నాయి తనవి. మరి ఇలా క్రాష్ అయినప్పుడు ఏం దెబ్బలు ఏం తగలలేదా? చాలా మినిమలే, ఎందుకంటే అఫ్ కోర్స్ తగిలితే నాకే ఫస్ట్ బాగా ఏం చేయలేను. సో తగలకుండానే ఈ ప్రొటెక్షన్ అంతా హెల్ప్ అవుతుంది. ఇప్పటికి 8 times పడ్డాడు. ఐ థింక్ ఒక్కసారి చిన్నగా ఇక్కడ స్కిన్ దెబ్బ తగిలింది, అది కూడా ఇక్కడ. అది అప్పుడు గ్లౌ కరెక్ట్ లేకుండా, అప్పుడు దాని తర్వాత గ్లౌస్ కూడా ప్రాపర్ తెప్పించేసాను. అప్పుడు వీడి సైజ్ గ్లౌస్ దొరకపోతుండే అప్పుడు. సో డర్ట్ గ్లౌస్ వాడుతుండే, దాని ప్రొటెక్షన్ తక్కువ ఉండేది. సో వెంటనే వీడి సైజ్ గ్లౌస్ తెప్పించేసి వేసేసాను. అప్పటి నుంచి పడ్డా కానీ యూజువల్ గా లేస్తాడు, మళ్ళీ వాడు బైక్ పిక్ చేసుకుని వాడు వెళ్ళిపోతాడు తనంతట. ఏం జరి నువ్వు బైక్స్ పైన పడినా కూడా మళ్ళీ వెళ్ళిపోతావా స్పీడ్గా? నీకు చాలా ఇష్టం మరి రేసింగ్ అంటే? ఓకే. మరి ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు జరి నువ్వు? కిండర్ గార్డెనా?
ఓకే ఓకే, అంటే సుమారుగా మన యూకేజీ అనుకోవచ్చా? యూకేజీ. ఓకే. మరి ఇప్పుడు రేసింగ్ ఈ సూట్ అది చెప్పారు కదండి, ఇవి ఎంత అంటే జనరల్గా రేసింగ్ అనేది ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ కదా, ఎంత అవుతుందండి? అంటే ఇప్పుడు ఈ ఓన్లీ రైడింగ్ గేర్ మటుకి ఎంత అవ్వచ్చు? సో ఓన్లీ రైడింగ్ గేర్ అంటే ఆల్మోస్ట్ 1 lakh వరకు ఉంటుంది వీడి రైడింగ్ గేర్. అది పెద్దవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది, వీడిది 1 lakh వరకు ఉంటుంది ఇది. ఓకే, అంటే ఇప్పుడు పై నుండి కింద వరకు వేసుకున్న కాస్ట్యూమ్ అంతా 1 lakh. హెల్మెట్, గ్లౌస్ ఇంక్లూడ్ చేస్తే. ఓకే. ఇవి ఎక్కడ దొరుకుతాయండి మామూలుగా? ఇవి మనకి ఇక్కడ ఇండియన్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి అవి? ఇండియన్ మార్కెట్లో కస్టమ్ చేయించాలి, కొందరు చేస్తారు సూట్ వరకు, బట్ మిగతా ఏవి ఉండవు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే యూరోప్ లో క్వాలిటీ దొరుకుతాయి ఇప్పుడు అక్కడ, ఎందుకంటే చాలా మంది కిడ్స్ నడుపుతారు అక్కడ. ఇండియాలో ఈ ఏజ్ లో నడిపేది వీడు ఒక్కడే, లేరు ఇప్పటి వరకు. ఈజ్ ఓన్లీ కిడ్. అంటే ఈ కేటగిరీ సర్కిట్ లో నడిపే కిడ్స్ లేరు ఈ ఏజ్ అసలు ఇండియాలో. సో వీడిదంతా కంప్లీట్ యూరోప్ నుంచి తెప్పించాల్సి వస్తుంది. ఓకే. సో ఈ సూట్ అక్కడే కస్టమ్ మేడ్, వాడి సైజ్ మెజర్మెంట్స్ ఇక్కడి నుంచి మనం పంపించి, అది కూడా ఏంటంటే మనం స్పానిష్లో ఇంగ్లీష్ టు స్పానిష్ కన్వర్షన్ వాడి, వాళ్ళకి ఏంటంటే ఓన్లీ స్పానిష్ వస్తుంది. ఓకే. సో నా ఇంగ్లీష్ నుంచి స్పానిష్ ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి మెసేజ్ చేసి అలా మాట్లాడి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఈ సూట్ తయారు చేసి తెప్పించాల్సి వస్తుంది. ఓకే. సో జెర్రీ, నువ్వు రైడింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు నువ్వు? 2 years. 2 years? 2 yearsకి స్టార్ట్ చేస్తావా? ఓకే. ఫస్ట్ ఏంటి నడిపావు నువ్వు? ఫస్ట్ బ్యాలెన్స్ బైక్. బ్యాలెన్స్ బైకా? సెకండ్ పెడల్ సైకిల్. దాని తర్వాత ఆరెంజ్ కలర్ ఎలక్ట్రిక్ బైక్. ఎలక్ట్రిక్ బైకా? ఓకే. మరి దాని తర్వాత ఇంకేం డ్రైవ్ చేసావు? ఇంకేం నడిపావు రైడింగ్? బ్లూ కలర్ డర్ట్ బైక్. డర్ట్ బైకా? ఓకే. ఇప్పుడు నడిపేది ఏంటి? సర్క్యూట్ బైక్ అంటారా నువ్వు నడిపేది? ఓకే. ఎంత సీసీ ఉంటుంది? 40cc అది. 40cc 6.2 హార్స్ పవర్ అది. 6.2. ఓకే. కంపారిజన్ చెప్పారంటే మనకి స్ప్లెండర్ అబౌట్ 7.5 హార్స్ పవర్. స్ప్లెండర్ వెయిట్ అరౌండ్ 120-130 kgs. అవును. ఇది 18 kgs. సో పవర్ టు వెయిట్ రేషియోలో చూసుకుంటే మనకి స్ప్లెండర్ కంటే ఇది ఆల్మోస్ట్ 4-5 times పవర్ఫుల్ అన్నమాట. అంత యాక్సిలరేషన్ ఉంటుంది మనకి. ఓకే. సో ఎంత స్పీడ్ వరకు వెళ్తుందండి? 80 వరకు వెళ్తుంది. 80 వరకు వెళ్తుందా? అవునా? ఓకే ఓకే. మరి ఈ రేసింగ్ సూట్ మాత్రమే మీరు 1 lakh వరకు అవుతుందని చెప్పని అన్నారు కదా, మరి ఈ బైక్ కాస్ట్ ఎంత ఉంటుంది? బైక్ కాస్ట్ 1.6 lakh అక్కడ ఇటలీలో. అది 1.6 lakh అక్కడ ఒరిజినల్ ప్రైస్. ఇండియా చిన్న బైక్ అది ఇండియాకి మనకి ఇంపోర్ట్ చేసి కస్టమ్స్ అవన్నీ యాడ్ చేసి ఇండియాకి వచ్చేసరికి 3.5 lakhs అవుతుంది. 3.5 lakh ఇది చిన్న బైక్ ఇందాక మనం చూసింది. ఓకే ఓకే. సో రేసింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అండి, విన్నారు కదా శివాజీ గారి మాటలోనే. నియర్లీ ఇప్పుడు జెర్రీ కోసం చెప్పనే ఒక 5-6 lakhs వరకు ఖర్చు పెట్టి ఉంటారా ఈ స్పోర్ట్ సర్కిల్ నడపడానికి? అది మళ్ళీ డర్ట్ లో మళ్ళీ వేరు, అది డిఫరెంట్ కంప్లీట్. దాని గేర్ డిఫరెంట్, దాని బైక్స్ డిఫరెంట్ కంప్లీట్ వేరు. ఓకే. అది ఎంత ఉంటుంది అది? సో డర్ట్ లో అది ఇంకా ఎక్స్పెన్సివ్. డర్ట్ బైక్ అది ఆల్మోస్ట్ 5.5 lakhs అయింది బైక్. అది 5.5 లక్షల అది ఒరిజినల్ కాస్ట్ యూఎస్ లో. ఓకే. సో ఇంపోర్ట్ ఇక్కడికి వచ్చేసరికి 9 లక్షలు. 9 లక్షలు అది. ఓకే. ఇందాక మీకు చెప్పిన ఆ 3.5 లక్షల బైక్ అయితే ఇదే. ఎంతో పెద్ద సైజులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో జెర్రీ, ఇదేనా నీ బైక్? ఏ కంపెనీ బైక్ ఇది? పాలిని. ఓకే ఓకే. ఇటాలియన్ మేడ్. అవునా? ఓకే ఓకే. సో ఎంత సీసీ ఉంటుందండి? 40cc. 40cc. సో కానీ స్ప్లెండర్ కన్నా పవర్ఫుల్. ఎస్. మన జెర్రీకి ఎంతైతే కంఫర్టబుల్గా ఆ హైట్కి తగినట్టుగా ఉంది బైక్. సో ఏంటి జెర్రీ, ఇది నీకు బాగా కంఫర్టబుల్గా ఉంటుందా ఈ బైక్? అవునా? ఎంత స్పీడ్ వెళ్తుంటావు నువ్వు? 80యా? ఓకే ఓకే. మరి దీనికి గేర్స్ కూడా ఉంటాయి దీనికి? అవునా? జస్ట్ స్టార్ట్ చేసి యాక్సిలరేట్ చేసుకుని వెళ్ళిపోడానా? జెర్రీ, దీని మీద క్రాష్ అయ్యావు కదా, మరి దీనికి ఏం అవ్వలేదా ఈ బైక్కి?
అప్పుడులో ఫేరింగ్ ఏమీ లేదు, ఫేరింగ్ ఏం పెట్టలేదు అప్పుడులో నువ్వు క్రాష్ అయినప్పుడు? ఓకే. సో జనరల్గా ఫేరింగ్ ఏం వేయరండి? యూజువల్ ప్రాక్టీస్ అప్పుడు వేయరు, కింద పడి క్రాష్ అయినప్పుడు ఫేరింగ్ ఇరిగిపోతుంది, మళ్ళీ సెట్ చేయడం అనేది టైం పడుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో ఫేరింగ్ తీసేసి నడిపేస్తుంటారు, కింద పడగానే లేపేసి వెంటనే మళ్ళీ నడిపేయచ్చు. ఓకే. మరి బాబు హైట్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాడు కదా, అంటే మరి దీని తర్వాత నెక్స్ట్ ఇంకో బైక్ ఉంటుందా? నెక్స్ట్ ఓవాలే GP0 అని ఉంటుంది. ఓకే. అది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 9 lakhs అవుతుంది. 9 lakhs? 9 lakhs ప్లస్. అది ఎంత ఉంటుంది సైజు? అది దీనికి ఇంత ఉంటుంది హైట్. ఇంతే? ఇంత హైట్ ఉంటుంది. ఓకే. చిన్న సైజ్ ఉంటుంది, బట్ అది నెక్స్ట్ లెవెల్. దీనికి ఆ స్లిక్ టైర్స్ తోటి MotoGPకి మినీ MotoGP బైక్ లాగా అనమాట అది. సో దాని మీద ట్రైన్ అవుతారు. ఓకే. సో జనరల్గా మరి ఇప్పుడు వీళ్ళకి ఏదైనా ఈ కేటగిరీలోని రేసింగ్ కాంపిటీషన్స్ ఏమైనా అవుతాయా? ఇండియాలో లేదు, యూరోప్లో అవుతాయి. ఓకే. ఇండియాలో అసలు ఏజ్ నడపడమే వీడొక్కడే, సో ఆబ్వియస్లీ సో ఎవరు లేరు ఇంకా. బట్ యూరోప్లో ఇది కామన్ స్పోర్ట్ ఫర్ కిడ్స్. ఓకే. 5, 6 years, 7 years, 8 years వాళ్ళు కూడా రేస్ చేస్తారు అక్కడ. వాళ్ళకి ఒక కేటగిరీ ఉంటుంది, బిలో 8 years రేస్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో మరి ఎవరైనా ఇది కెరియర్ పాత్కి కానీ ఏమైనా చూస్ చేసుకోవాలనుకుంటే అది ఎంతవరకు ఆప్షన్? ఇట్స్ ఏ డెఫినెట్లీ ఇన్ ఆప్షన్, ఎక్స్పెన్సివ్ ఆప్షన్ అంతే. ఎక్స్పెన్సివ్ ఆప్షన్? డెఫినెట్గా. అంటే పెట్టడం తప్ప రిటర్న్ ఏం రాదంట? రిటర్న్ రావడం మేము చాలా టైం పడుతుంది, ప్లస్ ఇండియాలో ఈకో సిస్టమ్ లేదు, సో ఇట్స్ గోన్ బి లాట్ ఆఫ్ స్ట్రగుల్. ఓకే. సో చాలా ఇన్వెస్ట్ చేయాలి, చాలా నేర్చుకోవాలి, తెలియకుండా అక్కడ మన చుట్టుపక్కల ఎవరైనా చేస్తూ ఉంటే మనకి ఈజీ ఉంటుంది, ఎప్పుడైనా ఈజీగానే తెలుస్తాయి ఇది కావాలి ఇది కావాలని. ఎవరు లేకపోతే ఏంటంటే మనమే మొత్తం రీసెర్చ్ చేసి అబ్రాడ్ వెళ్ళి చూడాలి, అబ్రాడ్ వీడియోస్ చాలా ఫాలో అవ్వాలి, అలా నేర్చుకొని ట్రైన్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. మరి జెర్రీని కూడా ఏమైనా కాంపిటీషన్స్కి పంపిద్దాం అని అనుకుంటున్నారా మీరు? ప్రజెంట్గా ఏం లేదు, ప్రజెంట్గా అయితే నేను నడుపుతాను, వీఆర్ హ్యావింగ్ ఎ గుడ్ టైం. అది అంటిల్ 9 years దట్స్ ఎ ప్లాన్. అఫ్ కోర్స్ మేము నడపడం కూడా ఏదో హాబీలాగా టైం పాస్ అని నడపము, నెక్స్ట్ లెవెల్ నడుపుతాము, రేసింగ్ లెవెల్లోనే. బట్ వీ డూ జస్ట్ ఫర్ ద ఫన్, ఇప్పుడు కాంపిటీషన్స్ అదేం లేకుండా. 9 years తర్వాత దెన్ ఇఫ్ హీ వాంట్స్ టు హీ కెన్ గో ఇన్ టు ద కాంపిటీషన్స్. దెన్ ఎందుకు ఈ 9 years అనే మార్క్ ఎందుకు పెట్టుకున్నారు? తను అప్పుడు హీ విల్ నో బెటర్ అబౌట్ హిమ్సెల్ఫ్, వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, అది వాడికి కొద్దిగా బెటర్గా అర్థమవుతుంది. తెలుస్తుంది వాడికి, వాడు అప్పుడు డిసైడ్ అవ్వచ్చు, ఓకే నాకు కాంపిటీట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే అప్పుడు దెన్ కాంపిట్ చేస్తాడు. మీరు అప్పుడు పుష్ చేస్తారు? అప్పుడు ఐ హెల్ప్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్, ఐ సపోర్ట్. నేను ఎప్పుడైనా నా అంతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంతే, ఎనీథింగ్ హీ హ్యాస్ టు గివ్ ఇట్. హింట్ అయినా ఏదైనా వాడి నుంచి రావాలి ఫస్ట్. ఓకే. సో మీరు మొదటి నుండి ఇలాగ జెర్రీని గమనిస్తూ వచ్చారు, అంటే తన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని వైపు పుష్ చేస్తాను అంటున్నారు. ఓకే. సో ఇందాక మిమ్మల్ని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు, అంటే జెర్రీ డ్రెస్అప్ అవుతున్నప్పుడు కూడా మీరు ఆ ట్రంక్లోని ఎక్కుతున్నప్పుడు కూడా తనకి మీకు మీరే, అంటే తనకేం సపోర్ట్ ఇవ్వకుండా తనంతట తానే ఎక్కించేలాగా చేశారు. మీరు వదులుతారా, అంటే లెట్ హిమ్ లెర్న్ అన్నట్టుగా? అంతే. ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకే ఉండాలి, వాళ్ళు ఏం చేయలేకపోయినా అది, బట్ అట్లీస్ట్ అటెంప్ట్ చేస్తారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది కొద్దిగా అయినా, నెక్స్ట్ టైం చేయగలుగుతారు వాళ్ళు. బట్ మనం ఒకవేళ వాళ్ళకి హెల్ప్ చేస్తే ఏమవుతుందంటే వీఆర్ రాబింగ్ దెమ్, వాళ్ళ క్యూరియాసిటీని చంపేస్తున్నాం అన్నట్టు మనం అక్కడ. అంటే స్పూన్ ఫీడ్ చేసినప్పుడు వాళ్ళ క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో కిడ్స్కి నేర్చుకోవాలనేది అక్కడ కట్ చేస్తున్నాం. నువ్వు అవసరం నేర్చుకోవడం, నేను చేసిన నువ్వు చేసి ఫాలో అయిపో అన్నట్టు పుష్ చేస్తున్నట్టు. అది అఫ్ కోర్స్ మన మైండ్లో ఏంటంటే మనం హెల్ప్ చేస్తున్నాం అనుకుంటాము, బట్ సబ్ కాన్షియస్లీ వాళ్ళకి అలా అవుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లెట్ దెమ్ డూ ఇట్. వాళ్ళు అయ్యకపోతే సపోర్ట్, వాళ్ళు అడుగుతారు, కావాలంటే చెప్పు, హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తాను, అలా చేయడం అంతే. అలా అని చెప్పి నువ్వు చెయ్యి అని చెప్పి ఫోర్స్ చేయడం అది వేరు, మళ్ళీ అలా చేయొద్దు. వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చేసేవారికి వదిలేసేయాలి, ఎప్పుడైతే వాళ్ళకి హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయాలి, అలా అంతే. ఓకే. సో ఇదొక పేరెంటింగ్ టిప్ అంటారా జనాలకి? సబ్జెక్టివ్ అండి పేరెంటింగ్ అనేది, ఎవరు అందరూ బెస్ట్ పేరెంట్సే. సో ఫైన్. ఇక్కడ మనతో పాటు జెర్రీని ట్రైన్ చేస్తున్న రేసెస్ ఫౌండర్ ఉన్నారు, హర్ష. హలో హర్ష, వెల్కమ్ టు షో. హాయ్. సో హర్ష, చెప్పండి అసలు రేసెస్లోని మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తుంటారు, అసలు మీరు ఎలాంటి
ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు? మా టీం వచ్చేసి 10 years old. సో 10 years నుంచి మేము రేస్ ట్రైనింగ్, మోటార్ సైకిల్ ట్రైనింగ్, సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఓకే, సో ఇవన్నిట్లో మ్యాక్సిమం ఫోకస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. సో ఇది మేము క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ట్రాక్స్లో వాటిల్లో చేస్తూ ఉంటాం విత్ కంప్లీట్ సేఫ్టీ గేర్. సో మీరు చూస్తుంటే లైక్ ఎవ్రీథింగ్ ప్రొటెక్టెడ్. సో కింద పడినా ఏమైనా సో మనకు ఆన్ కమింగ్ ట్రాఫిక్ ఉండదు. సో అందుకనే ఈ ట్రాక్స్ ఎంచుకుని సో మనం ఈ ట్రాక్ డేస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. సో మంత్లీ మనము క్లోజ్ టు ఒక 10 ట్రాక్ డేస్, ఇక్కడ కొన్ని వేరే ట్రాక్లో కొన్ని. సో ఇప్పుడు దీన్ని ఓకోస్ అంటాం, ఓకోస్ సర్క్యూట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి షికేన్. సో వీటిలో మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో జెర్రీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు? మనకి ఏజ్కి వచ్చేసి రేసింగ్లో 14 years నుంచి స్టార్ట్ చేస్తాము. బట్ ఇన్ కేస్ ఆఫ్ జెర్రీ, సో హిస్ జస్ట్ 5 years old. సో 5 years old కిడ్స్ ఆర్ ఎవరైనా కానీ సో మనకి ఎలా ఉంటుందంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా కాకుండా సో వాళ్ళతో ఆడుకుంటూ లేదంటే ఫన్ యాక్టివిటీ లాగా చేయిస్తూ సో అలా చేస్తే డీప్గా వెళ్తుంది మేము చెప్పేది, అండ్ వాళ్ళు చేస్తూ ఉంటారు కూడా. ఎప్పుడైతే మేము డీప్గా లేదు మీరు అది చేయాలి 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 అన్నప్పుడైతే అది మనం ఫెయిల్ అవుతాం. సో మీ దగ్గరికి ఈ జెర్రీ ఏజ్ గ్రూప్ పీపుల్ కూడా అప్రోచ్ అవ్వచ్చు? సో జెర్రీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చు, బట్ ఓన్లీ అండర్ పేరెంటల్ గైడెన్స్, ఆర్ లేదంటే పేరెంట్స్ వస్తే వాళ్ళు రెడీగా ఉండి యాక్సెప్ట్ చేస్తే మాత్రమే మేము పికప్ చేస్తాం. బట్ అబౌవ్ 14 ఎవరైనా రావచ్చు టిల్ వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు. ఓకే. సో 14 years oldకి మరి ఏ బైక్స్ మీద మీరు ట్రైన్ చేస్తారు? సో మన దగ్గర చిన్న వెహికల్స్, చిన్న వీల్స్ వేసేసి సో ఎక్కడైతే కాళ్ళు అందగలుగుతాయో 14 year కిడ్కి, సో అలాంటి బైక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సో మాకు టెక్నికల్ సపోర్ట్ ఎల్లో గరాజ్ అని అండ్ పర్ల్ యమహా నుంచి దాని నుంచి తీసుకుంటాం. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ వల్ల రైడర్స్, కిడ్స్ లేదంటే యంగ్ టాలెంట్స్ ఎవరున్నా కానీ సో ఈ స్కోప్ని కవర్ చేయగలుగుతున్నాం. ఓకే. సో మరి జెర్రీని ట్రైన్ చేసే టైంలో మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారా? చాలా, అంటే ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏజ్ అనేది క్రైటీరియా. సో మేము ఇప్పటివరకు చేయలేదు, మాకు పెద్ద ఛాలెంజ్గానే ఉండింది. బట్ ఆడుతూ ఒక్కొక్కటి సో జెర్రీతోనే చేస్తూ అది అలవాటు అయిపోయి జెర్రీ కూడా మాతో ఒకళ్ళకి కలిసిపోయి సో అది మాకు చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఛాలెంజెస్ అంటారా, సో కొన్ని వాళ్ళ ఫాదర్ లేకుండా చేయలేము. సో మేము పుష్ చేసి వాళ్ళ ఫాదర్ హెల్ప్తో సో కొన్ని ఎలాంటివి అంటే కొన్ని చూడటానికి, కొన్ని హెడ్ని ఇటు తిప్పు అటు తిప్పు అనే దానికి, సో కొన్ని అండర్స్టాండ్ చేయడానికి ఫాదర్ని ఎక్కువ వింటారు కాబట్టి అదొక్కటే మెయిన్ క్రూషియల్ ఛాలెంజ్. ఇంక మిగతాదంతా చాలా చిల్ జరిగింది. సో రేసింగ్ అంటేనే జనరల్గా బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది అందరికీ. అసలు ఎందుకు అలాగా బ్యాడ్ ఒపీనియన్ ఎందువల్ల ఉంటుంది? అంటే ఇప్పుడు ఫస్ట్ రేసింగ్ అంటే బేసిక్గా అసలు జనాలకి ఏం తెలుసు ఏం తెలియదు అనే టాపిక్ వస్తే ఫస్ట్ ఎవరైనా ఫాస్ట్గా వెళ్ళేవాడు లేదంటే కొంచెం డేంజరస్గా నడిపేవాడు రోడ్ మీద వాళ్ళందరినీ ఫస్ట్ చూడంగానే రేసింగ్ చేస్తారు అని అంటారు. బట్ ఆ ప్రాస్పెక్టివ్ చేంజ్ అయింది. లేదు, ఓకే వాళ్ళు డేంజరస్గా నడుపుతున్నారు, రేసింగ్ చేసేది కంప్లీట్ మేము ఇక్కడ, ఓకే, అండ్ విత్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్, సేఫ్టీ గేర్, సో ఏమి ట్రాఫిక్ ఉండదు, ఓకే మేము ఇక్కడ ఏమైనా చేయొచ్చు. బట్ మేము కొన్ని రూల్స్కి స్ట్రిక్ట్గా స్టిక్ అయి ఉంటాం. ఎట్లాంటివి అంటే రోడ్ మీద డేంజరస్ రైడింగ్, ఓకే, అవతలకి హామ్ చేయకుండా ఈ సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతూ, సో ఇవన్నీ మేము బయట రైడ్ చేస్తున్నా మేము ఇవన్నీ స్టిక్ అయి ఉంటాం. బట్ వేరే ఇప్పుడు పీపుల్ చూసి ఆ డేంజరస్ రైడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని రేసింగ్ అంటే ఇలాగే ఉంటుంది అనేది ఒక మైండ్లో ఒకటి పడిపోయింది. లేదు, ఒకసారి వచ్చి మేమేం చేస్తున్నాం అనేది చూస్తే సో ఆ ప్రాస్పెక్టివ్ మెల్లగా మారుతుంది. అండ్ ఆల్సో మోటార్ స్పోర్ట్ అనేది ఏంటంటే జనాలకి అంత ఎక్కువగా తెలీదు, ఎందుకంటే క్రికెట్ లాగానో లేదంటే వేరే ఏదైతే స్పోర్ట్ లాగానో. బట్ స్లోగా ఫేమ్లోకి వస్తున్నాము. మోటార్ స్పోర్ట్ ఇండియా నుంచి కూడా చాలామంది రిప్రజెంట్ చేస్తున్నారు కిడ్స్. సో దాన్ని ఏదైతే ఉందో అది మెల్లగా చేంజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే. సో ఇండియా నుండి మోటార్ స్పోర్ట్స్లో రిప్రజెంట్ చేయాలంటే జెర్రీ ఏ లెవెల్లోకి వెళ్ళచ్చు? సో ఇప్పుడు జెర్రీ స్టార్ట్ చేసిన ఏజ్ అసలు పర్ఫెక్ట్ ఏజ్. ఇండియాలో నాకు తెలిసి చాలా తక్కువ మంది ఇలా స్టార్ట్ చేస్తారు. అండ్ మన హైయెస్ట్ రేసింగ్ కేటగిరీస్ ఏదైతే అవుతాయో అది మన MotoGP, Moto3, Moto2 లెవెల్. సో Moto2 లెవెల్ అనేది 14 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ 14 ఏజ్కి వచ్చేటప్పటికి జెర్రీని ఆ స్టేజ్లో చూద్దామనే ప్లాన్లో ఉన్నాం. సో ఇనీషియల్గా ఇక్కడ కాకుండా యూరోప్ రేసింగ్ లేదంటే యూరోప్ రేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి వాటిల్లో, సో అక్కడే మనకి ఇండియాలో కాకుండా బయట ఏమవుతుందంటే కిడ్స్ ఈ ఏజ్ 4 years 5 years వాళ్ళకి కూడా చిన్న చిన్న రేసింగ్స్ ఇలాంటి చిన్న చిన్న ట్రాక్స్లో
అలాంటి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఒక స్టేజ్ దాటిన తర్వాత స్లోగా ఫస్ట్ ఇనిషియల్గా ఆ స్టేజ్కి తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్, సో మెల్లగా ఇండియన్ రిప్రజెంట్ చేసేటప్పుడు సో Moto3 Moto ఆ లెవెల్కి వచ్చాడు. అంతేగా జరి హై-ఫై సరిగ్గా ఏం లేదు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సో మచ్. యా సో శివాజీ గారు, మీరు మీ సన్ కలిపి ఇలాగేమో స్పీడ్ అడ్రినల్ రష్ అనుకుంటూ వెళ్తున్నారు. మరి మీ వైఫ్ మీ మదర్ కానీ ఎలా సపోర్ట్ చేస్తున్నారండి? వైఫ్ ఇక్కడే ఉన్నారు, మీరే అడగండి. ఓకే, హలో అండి, మీ పేరు మ్యామ్? సుష్మా గారు. మ్యామ్, మీ సన్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి ఇలాగా స్పీడ్ అండ్ అడ్రినల్ రష్ అవుతున్నారు కదా, దాని వెనక వెళ్తున్నారు కదా, అసలు మీరు వీళ్ళ సేఫ్టీ పరంగా అసలు ఎలాగా మీరు వీళ్ళని ఎలా సపోర్ట్ చేస్తున్నారు అసలు? ఖచ్చితంగా వన్ ఆఫ్ ది డేంజరస్ స్పోర్టే. సేఫ్టీ విషయాలన్నీ అయితే ఆయనే చూసుకుంటారు. ఓకే, సపోర్ట్ అనేది లైక్ జరీ చూస్తే హీస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఈ స్పోర్ట్లో అండ్ డెఫినెట్లీ స్కిల్డ్ ఎనఫ్ అండ్ ఇద్దరు సో డిటర్మెండ్. సో ఇంకా ఖచ్చితంగా వాళ్ళు చేసేదాన్ని సపోర్టే చేయాలనిపిస్తుంది. అంతేనా? అంతే. అయితే మీరేం అపోజ్ చేయలేదు? యా, ఫ్యూ సిచ్యువేషన్స్ ఉంటాయి లైక్ క్రాషెస్ అయినప్పుడు, ఎప్పుడైనా మేజర్ ఇంజురీస్ అయినప్పుడు, బట్ అప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఆ కైండ్ ఆఫ్ బ్రేక్, స్పీడ్ బ్రేకర్ లాగా, బట్ నాట్ లైక్ అన్ అబ్సల్యూట్ నో అనేం కాదు. ఓకే, ఇప్పటికి ఏమైనా అయినాయా వీళ్ళకి, ఏమైనా మేజర్ యాక్సిడెంట్స్ లాంటివి? ఓకే, ఎవరికి అయిందంటే? మా ఆయనకి. అవునా? అయినా కూడా మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు? ఓకే, యా, 2 మేజర్ అన్ఫార్చునేట్ ఇన్సిడెన్సెస్ అయినాయి శివతో. సో ఇప్పుడు కూడా ఫింగర్ అదే. అంటే రేస్ ట్రాక్లోనే అయింది ఇది? ఎస్. ఓకే, అందరికీ ఇలాంటి సపోర్టివ్ వైఫ్ అండ్ మదర్ ఉండాలని నేను కూడా చాలా కోరుకుంటున్నాను. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్, చూసారు కదా ఈసారి టీఎస్ఆర్ ఫ్యామిలీ అండ్ టీఎస్ఆర్ జర్నీని. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీని మీ ముందుకు తీసుకుని వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ABN కార్స్ అండ్ బైక్స్, అండ్ ఫైనల్లీ హ్యాపీ రిపబ్లిక్ డే.